దేవా మీకు వందనాలు నాయన. ఈ సమయం వరకు ప్రభా నీ కృపలు మమ్మల్ని దాచి కాచి బలపరిచి భద్రపరిచి అయా ప్రార్థనలో తోడై ఉన్నారు, పాటల్లో మీరు తోడై ఉన్నారు. అందరి బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా అయా. ఇదిగో ప్రభా ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకు వందనాలు. దేవా తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు అయ్యా. వారి అవసరతలు అక్కరను వారి ఆరోగ్య విషయంలో చేస్తున్న పనుల విషయంలో ప్రార్థన చేయించున్నాం. ప్రతి ఒక్కరిని బలహీనలు బలపరిచి వ్యాధులు స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా ఇచ్చి నన్ను రాజరక్షణ నిలుచుకోవడం చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా పక్షముగా మీరు ఉండి గొప్ప కార్యాలు ఇచ్చి మీ ప్రార్థన ఆలకించమని నీ ఆశ్చర్య కార్యాలు ప్రభా మా పట్ల జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మీ ప్రార్థన ఆలకించండి. వాక్య భాగంలో వెలుచుండగా నాతో మాతో మా అందరితో ప్రభా మాకు కావలసిన మాటలు మూటలుగా మాకు అనుగ్రహించమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. దగ్గుతున్నాడు, దాంట్లో పడుతుంది వెనకాల మీరు దగ్గితే మన దీంట్లో వస్తుంది. చూడండి, మన వాక్య భాగంలో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనము 27, 28 వచనాలు చదువుకుందాం. మొదటిగా 14వ వచనం చదువుదాం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. కనుక ప్రభువు చెబుతున్న మాటలను బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించున్నట్లు, ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. చూడండి, దేవుని రాజ్యము లయమైపోయేదిగా. కనుక పిలాతుతో కూడా ప్రభువు ఒక మాట అన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యము రాజులు మారుతూ ఉంటారు, అధికారులు మారుతూ ఉంటారు, అధిపతులు మారుతూ ఉంటారు, అవునా కాదు? వాళ్ళు కొంతవరకే జీవిస్తారు. అందుకని దేవుడు మనుషులకి అంటే ఆయుష్ పరిమాణాన్ని పెట్టాడు. దేవుడు ఆయుష్ పరిమాణాన్ని పెట్టాడు. ఆయుష్ పరిమాణం ఎంతవరకు ఇచ్చాడు దేవుడు? చూడండి, 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 8 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ 70-80 సంవత్సరాలు చూడండి. అందుకనే చూడండి, మన యొక్క ఆయుష్ ఎలాంటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. మనం ఒక బిందెడి నీళ్లు కాయాలంటే దానికి పుల్లలు కావాలి. కానీ ఎంత టైం పడుతుంది? కొంత టైం పడుతుంది. కాగినయో లేదని చూడటానికి మనం మూత తీసి చూసినప్పుడు అప్పుడు ఆవిరి ఏం చేస్తుందంటే మూత చాలా జాగ్రత్తగా తీయాలి. ఒకవేళ అజాగ్రత్తగా తీస్తే ఆ సెకంతా కూడా ఏం చేస్తుంది? చేతికి కొడుతుంది. కనుక అప్పుడు వరకు కాగిన ఆ వేడంతా కూడా ఆవిరి రూపంలో ఎగిరిపోతుంది.
చూడండి, అది మనం ఒకసారే తీయుటను బట్టి ఆవిరి కనబడుతుంది. కానీ మామూలుగా అయితే చూడండి, దేనికైనా సరే ఆవిరి అనేది అది వస్తానే ఉంటుంది, అది వస్తానే ఉంటుంది. కానీ మన కళ్ళకు కనబడదు, మన కళ్ళకు కనబడదు. మనం కూడా కొంతకాలానికి ఎవరి కళ్ళకు కనపడుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితులు. అందుకని ప్రభువు కూడా ఒక మాట ఏమన్నారంటే, ఇప్పుడు నేను కనబడుతున్నాను, ఇకని మీకు కనబడను, ఇకని మీకు ఇప్పుడు కనబడుతున్నా, ఇకని మీకు కనబడను నేను. ఇప్పుడు నన్ను చూస్తున్నారు, తర్వాత నన్ను చూడలేరు మీరు అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటే ఆయన వచ్చిన పని అయిన తర్వాత ఆయన ఇక్కడ ఉండడు, ఆయన వచ్చిన పని అయిన తర్వాత ఇక్కడ ఉండడు. మనము కూడా, ప్రతి మనిషి కూడా చూడండి, దేవుడు ఒక పని నిమిత్తం మనల్ని పంపించాడు, ఒక పని నిమిత్తం మనల్ని పంపించాడు. చూడండి, తల్లిదండ్రులైన వారు ఇదిగో నేను కాలేజీకి వెళ్ళానులే, స్కూల్కి వెళ్తున్నానులే, నా తల్లిదండ్రులు చూస్తలేదు కదని చెప్పి పిల్లలు ఎలా పడితే అలా ఉంటే టీచర్లు ఊరుకుంటారా? రాకపోతే ఊరుకుంటారా? హోంవర్క్లు చేయకపోతే ఊరుకుంటారా? నా ఇష్టానుసారంగా నేను ఉంటానండి, మా అమ్మోళ్ళు డబ్బులు కడుతున్నారు కదా, మీరు చదువు చెబుతున్నారు, నేను చదివితేనేమో నన్ను చదివించండి, లేకపోతే నన్ను వదిలేయండి అంటే వదిలేస్తారా? ఏం చెప్తారు? చూస్తారు, చూసి ఏం చేస్తారంటే, అమ్మ మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, ఇది పరిస్థితి అమ్మ, అలాంటప్పుడు ఎందుకు ఇక్కడికి పంపించొద్దామని చెప్పి చెబుతారు. మరి ఈ లోకములో చూడండి, దేవుడు కూడా మనల్ని పంపించాడు, దేవుడు కూడా మనల్ని పంపించాడు. ఒక తల్లిదండ్రులైన వారు, ఒక కొడుకైనా కూతురైనా సరిగ్గా చదవపోతేనే అనేక విషయాలుగా ఆలోచిస్తున్నారు కదా. ఎందుకు చదవట్లేదు? చాలా కడుతున్నాం, లక్షలు కడుతున్నాం, కష్టపడుతున్నాం, వాడి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం అని ఎంత బాధపడిపోతారు. మరి దేవుడు కూడా ఆయన ఈ లోకములోనికి మనల్ని పంపించినప్పుడు మనం ఎట్టబడితే అట్ట బ్రతికితే ఒక ఆయన ఈ మధ్యన అడిగాడు, ఏమనంటే చూడండి, అన్యులుగా ఉన్న వారి విశ్వాసంలోనట చనిపోయిన తర్వాత రంభ ఊర్వశులు వస్తారంట. మరి మగవాళ్ళకి రంభ ఊర్వశులు వస్తే మరి ఆడవాళ్ళకి ఎవరు వస్తారని అడిగాడు ఒక ఆయన. ఆడవాళ్ళకి ఎవరు వస్తారు? చూడండి, దానికి సమాధానం చెప్పరు, ఎందుకంటే సమాధానం వాళ్ళ దగ్గర లేదు. ఏంటంటే చూడండి, తిరగబడటమే వాళ్ళ సమాధానం, కానీ చూడండి దానికి ఈ సమాధానం అని లేదు. ఇంకొక ఆయన అన్నాడు, ఒక ఆయన, ఇదిగో ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నావు, ఇదిగో మా అమ్మ వెళ్ళొద్దంది, ఎవరిని రానివద్దని చెప్పి అక్కడ నిలబెట్టింది నన్ను అని అంటే, తన కుమారుడని అసలు తెలియకోకుండానే చంపేశాడు. కుమారుడని నిజంగా తండ్రికి కుమారుడు తెలుస్తాడో తెలియదా? ముందు అసలు తల్లికి తండ్రికి మాత్రమే ఇస్తారు. ఎవరైనా పుట్టినప్పుడు తల్లికి తండ్రికి మాత్రమే ఇస్తారు. ఒకవేళ పిల్లలు పుట్టారంటే వాళ్ళు మనుషులే, దేవుళ్ళు కాదు. దేవునికి ఉన్నది మనుషులకి లేదు. ఏమి లేదు? మనుషులకి దేవుడు మానవత్వాన్ని పెట్టాడు, దైవత్వాన్ని పెట్టల. ఎందుకంటే మనుషులకి దేవుని యొక్క తత్వము కానీ, దేవుని యొక్క జ్ఞానము కానీ అది కొంత పరిధుల వరకే దేవుడు ఉంచాడు. ఇప్పుడు చిన్నపిల్లలు కొద్దిగా మాత్రమే తింటారు భోజనం, లేకపోతే టిఫిన్ అయినా ఒక ఇడ్లీయో 2 ఇడ్లీయో తింటారు పిల్లలు. కానీ వాళ్ళు తినగలిగిన పరిమాణం మాత్రమే వాళ్ళకి ఇస్తారు. కానీ చిన్నపిల్లవాడు తింటాడని ఒక డజన్ ఇడ్లీ పెడతారా? అవనగడ్డ పక్కనే ఉన్న మోదుమూడి అనే గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. మరి ఇప్పుడు ఉన్నాడో లేదో, చనిపోయాడో తెలియదు. 300 గారి తినేవాడు ఒకసారి. 300 గారి, చిన్న గారెలు కాదు, పెద్ద గారెలే. మా ఏరియాలో వేసేది పెద్ద ఒక బుట్ట. ఏ బుట్ట అది? ఇప్పుడు ఏరుశనగకాయలు అమ్ముకుంటారు చాలామంది, బుట్టలో ఏంటి చిన్న బుట్టల్లో అమ్ముకుంటారు. ఆ బుట్టకి ఫుల్గా దాన్ని పైకి వేసుకొచ్చేవాళ్ళు. దానికి కళ్ళారా నేను చూశాను. లీటర్ పాలు తాగేవాడు, ఆ గారెలు తినగా లీటర్ పాలు తాగేవాడు. మేము చూసి నిజంగా ఏంటి మా మనిషేనా అని అనుకునేవాడిని. ఏంట్రా కళ్ళ ముందు పచ్చడి ఎంత పెట్టేవాళ్ళు అంటే, మన పుల్లయ్య గారు పంపించిన క్యారేజీలో ఆ 3 గిన్నెలతో ఉన్న పచ్చడి ఉండేది. ఏ పచ్చడైనా తినేవాడు ఆయన.
మామిడికాయ పచ్చడని, చిలకడ దుంపడ పచ్చడని, టమాటా పచ్చడని, గోంగూర పచ్చడని, చాలా పచ్చళ్ళు ఉండేవి ఆవిడకి. కనుక చూడండి, ఒక పెద్దది టిఫినీ లాగా ఉండేది. ఆ టిఫినీ మా ఏరియాలో మీకు కూడా ఉండేవి అనుకోండి. టిఫినీని చూడండి, అవి తీసుకుని అక్కడ పెట్టేసేవాళ్ళు ఆయన ముందు. శుభ్రంగా ఎంత కావాలంట తినేసేవాడు. చూడండి, ఎందుకంటే ఆ వయసులో కూడా తినగలుగుతున్నాడంటే చూడండి, ఏంటి అతనిలో శక్తి తగ్గల, ఆకలి మందగించల. చూడండి, నిజంగా చూడండి, అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి 4 ఇడ్లీ తిని పనిచేసేవాళ్ళు ఉన్నారు. అన్నం తినకోకుండా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి తర్వాత చెప్తా. ఆయన దగ్గర పని చేస్తాడు ఆయన. 6 సార్లు 50 కేజీలు అయ్యి 6 సార్లు ఒకసారే వేసుకెళ్ళిపోయాడు ఆయన నెత్తి మీద. 6 సార్లు 50 కేజీలు ఎంత? 300 కేజీలు. 300 కేజీలు వేసుకెళ్ళిపోయాడు ఆయన. అసలు నిజంగా ఈయన ఏంటి యుద్ధా లేకపోతే మనిషి అనుకునేవాడిని. కానీ చూడటానికి మనిషి లావుగానే ఉండేవాడు, లావు ఉండేవాడు. చూడండి, ఎత్తుండేవాడు మనిషి. అంత లావు ఉండేవాడు కాదు. చూడండి, ఎంత బలము కలిగిన వారు ఉన్నారు. నిజంగా మా తిండికి ఆయన తిండికి చూసినప్పుడు చూడండి, చాలా వ్యత్యాసం ఉంది. ఏంటి వ్యత్యాసం ఏంటి? చూడండి, శరీర యొక్క తత్వం వేరు. కనుక వాళ్ళు అంత బలమైన పనులు చేయగలుగుతున్నారంటే చూడండి, వాళ్ళు తినగలుగుతున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయా. మామిడికాయలు కూడా మా మేనమామ గారు ఒక ఆయన వాళ్ళ తోటలోనే కాపలాగా ఉండేవాడు, మామిడి తోటలో, పులిగేటలో. చూడండి, వస్తే చూడండి, దగ్గర 30 కాయలు ఒకసారి చూడండి తీసేసి అట్లా లాగేసేసి అక్కడ పడేసేవాడు. 25-30 కాయలు ఒకసారి అట్లా జురేసి అక్కడ పడేసేవాడు. చూడండి, నిజంగా ఆయన తిండి చూసినప్పుడు నిజంగా పెద్దోళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో. చూడండి, ఈ దినాలలో అలాంటి ఆరోగ్యం కలిగిన వాళ్ళు కనబడటం చాలా కష్టతరంగా ఉంది. కనుక చూడండి, మనుషులు స్థిరమైన వారు కాదు. మనుషులు కట్టినవి, మనుషులు కలిగి ఉన్నవి, మనుషుల యొక్క చరచరాస్తులు, అసలు మనిషే చూడండి ఏంటి స్థిరమైన వాడు కాదు కదా. అలాంటప్పుడు అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. మనం ఎప్పుడు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం మనం. కానీ ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. కానీ దేవుడు మనుషులకి ఏమిస్తున్నాడంటే, ఆయనను ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన ఉన్నాడనియో, ఆయనే దేవుడనియో, ఆయన నన్ను పుట్టించాడనియో, ఆయన నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో అట్టివారు మాత్రమే రక్షించబడతారు. ఎందుకంటే జరిగేవన్నీ కూడా సహజ సిద్ధంగా జరుగుతున్నాయి. మనుషులు బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు. వాళ్ళు కొంతకాలం ఈ భూలోకంలో బ్రతుకుతున్నారు. కానీ మనుషులందరికీ కూడా ఎవరైతే దేవుడు లేడు అంటున్నారో వాళ్ళు కూడా చనిపోతారు. అందుకని ఒక ఆయన ఆ ప్రశ్న అడిగిన ఆయన ఏమన్నాడంటే, ఆ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడని కాదు, నాకు ఎవరైతే నిజ దేవుడో ఆయనే నాకు కావాలి, ఆయనే నాకు కావాలి. కానీ నేను అనుకున్న వారిలో ఎవరు నిజమైన దేవుడు అయి ఉంటారని ఆయన అనుకుంటున్నారని, మరి మీరెవరు అనుకుంటున్నారని ఆమెను అడిగింది. ఎవరైతే ఆయన్ని మరి ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆమెను అడిగింది, మీరెవరు అనుకుంటున్నారంటే, నిజంగా నేను చూసినట్లయితే ఇంతమందిలో కూడా ఎవరు దేవుడని నేను అనుకుంటున్నానంటే యేసు ప్రభువు మాత్రమే దేవుడు అనుకుంటున్నాను అని అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనను నమ్ముకున్న అనేకమైన దేశాలలో వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, చాలా ఉన్నతమైన
స్థానంలో ఉన్నారు. ఆయన నమ్మిన వారు, ఆయన కలిగి ఉన్నవారు, యేసు ప్రభువే నిజమైన దేవుడని నమ్ముతున్నవారు, ఆ దేశస్థులైన వారు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. కనుక చూడండి, ఏ దేవుడైతే నిజ దేవుడై ఉంటాడో ఆయన నమ్మిన వారు మాత్రమే ఉన్నతమైన స్థానంలో ఉంటారు. కనుక నేను ఆయనేనని నేను నమ్ముతున్నాను అన్నాను. చూడండి, ఆమె కంగు తింది. కనుక ఈ లోకములో శాశ్వతమైన రాజ్యం నిజంగా ఈ లోకములో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా బ్రతికి, ఇష్టానుసారంగా ఉండి, ఇష్టానుసారంగా నడుచుకుని, ఈ లోకం విడిచిన తర్వాత మన ఇష్టానుసారంగా రంభా ఊర్వశులతో ఉండాలనే ఆలోచన అది ఎంతవరకు కరెక్ట్ అని మనుషులు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నిజంగా అలాంటిదేమీ ఉండదు. ఈ లోకములో ఉండగా మరి